కొడంగల్ మండలంలోని అంగడి రాయచూరు గ్రామంలో వ్యవసాయ అధికారి తులసి సిబ్బందితో తనిఖీ నిర్వహించగా పట్టుబడ్డ నకిలీ పత్తి విత్తనాలు విక్రయదారులపై కేసు నమోదు. అక్రమ విక్రయదారులపై కేసు నమోదు చేసినట్లు పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఇక 20 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేసి అక్రమ విక్రయదారులపై కేసు నమోదు చేసినట్లు పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డిలు తెలిపారు. కొడంగల్ మండల వ్యవసాయ అధికారిని జి తులసి తన సిబ్బందితో కలిసి అంగడి రాయచూరు గ్రామంలో తనిఖీలు నిర్వహించగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబట్టట్లు వారు పేర్కొన్నారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈ కొండప్ప నాయుడు నారాయణపేట జిల్లాలోని కొత్తపల్లి జిల్లా మండలానికి చెందిన ఎం వెంకటయ్యలు, అంగడి రాయచూరు గ్రామానికి చెందిన ఎం పెద్దమల్లప్ప ఇంట్లో 35 బస్తాలు నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉంచినట్లు వ్యవసాయ అధికారిని ఫిర్యాదు మేరకు తమ సిబ్బందితో వెళ్లి నిల్వ ఉంచిన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. నిల్వ ఉంచిన 35 ప్లాస్టిక్ బస్తాలలో 20 క్వింటాల విత్తనాలు ఉన్నాయని, వీటి విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉన్నట్లు తెలిపారు. నిల్వ ఉంచిన బస్తాలపై ప్రభుత్వం అనుమతిగానే ముద్రణ తేదీ, వాడుక సమయం లాంటి ఎలాంటి సమాచారం లేనందున నకిలీ విత్తనాలుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అక్రమ నకిలీ పత్తి విత్తనాల అమ్మకానికి పాల్పడిన కొండప్ప నాయుడు, వెంకటయ్యలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.